హే హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బెంగళూరులో చిత్తూరుని చాలా రోజులు అవుతుంది కదా. నేనైతే వీడియో చేసి ఈరోజు అయితే ఫస్ట్ టైం అవుట్డోర్లో అయితే వీడియో అయితే చేయడానికి బయట అయితే వచ్చా. ఈ వీడియోలో మనము చాలా మంది మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాలని ఉంటుంది. చాలా మందికి కోరిక, నాకు కూడా ఉన్నింది. చాలా మంది ఎలా వెళ్ళాలి, ఏమేం ప్రాసెస్ ఫస్ట్ టైం కొత్తగా వెళ్తే, ఇవైతే మీకైతే తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. నేను మీ బెంగళూరులో చిత్తూరుని. నేనైతే ఈ వీడియోలో ఒక ఫ్లైట్ ఎలా ఎక్కాలి, ఎలా ఏమేం ప్రాసెస్ ఉంటుంది, నేనైతే స్టెప్ బై స్టెప్ మీకైతే చెప్తాను. నేను మీ బెంగళూరులో చిత్తూరుని. లెట్స్ గో ఫర్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బెంగళూరులో చిత్తూరుని. వీడియో అయితే తమ్నెయిల్ అయితే చూసారు కదా. కొత్తగా ఫ్లైట్ ఎక్కే వాళ్ళకి ఏమేమి తీసుకోవాలి, ప్రాసెస్ ఎలా ఉంటుంది. ప్రాసెస్ అయితే వెరీ సింపుల్ అండి. కొంచెం ఫస్ట్ టైం ఎక్కే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూషన్గా అయితే ఉంటుంది. ఆ ఫస్ట్ వన్ ఏమంటే, మీరైతే ఫస్ట్ అయితే ఫ్లైట్ టికెట్ అయితే బుక్ చేయాలి. ఫ్లైట్ టికెట్ బుక్ చేసిన తర్వాత మీకైతే మీరు ఎప్పుడు బుక్ చేస్తారో మీకైతే ఏది ఒక్కొక్కరు డొమెస్టిక్, ఇంటర్నేషనల్. డొమెస్టిక్ ఒకలాగా ఉంటుంది, ఇంటర్నేషనల్ ఒకలాగా ఉంటుంది. డొమెస్టిక్ వచ్చి ఎలా అంటే ప్రాసెస్, మనమైతే ఇప్పుడు మీరు ఇండికా ఏ ఫ్లైట్లో ఫ్లైట్ బుక్ చేస్తారో, ఒకటి ఇండికా అయితే ఉంటుంది, ఎయిర్ ఇండియా చాలా అయితే ఉంటుంది. మీకు మీరు ఎలా చూస్ చేసుకుంటారో అది మీ దాన్ని బట్టి. ప్రతిదానికి మీరు రేపైతే మీ ఫ్లైట్ అంటే మీరైతే 1 డే బిఫోర్ మీకైతే చెక్ ఇన్ చేయాలా. చెక్ ఇన్ ఎలా ఉంటుందంటే ప్రాసెస్ ఈజీగానే ఉంటుంది. మా వెబ్ చెక్ ఇన్ ఏంటంటే మన దగ్గర ఆ యాప్లోనే ఉంటుంది. ప్రతి ఇండికా వెబ్సైట్లో వెళ్తున్నారనుకోండి, ఎయిర్ ఇండియాలో వెళ్ళినారనుకోండి, ఈజీగానే ఉంటుంది. 1-2 మినిట్సే. మీ పిఎన్ఆర్ నెంబర్, మీరు ఫ్లైట్ బుక్ అయితే చేసినప్పుడు మీకైతే పిఎన్ఆర్ నెంబర్ మీకైతే ఐడియా ఉంటుంది. ట్రైన్ టికెట్ కానీ లేక ఏదో ఒక టికెట్, మామూలుగా టికెట్ బుక్ చేస్తే మనకైతే పిఎన్ నెంబర్ వస్తుంది కదా. అలానే సేమ్ టు సేమ్ ఫ్లైట్ కూడా పిఎన్ నెంబర్ అయితే ఉంటుంది. పిఎన్ నెంబర్ పెట్టుకొని మనమైతే వెబ్ చెక్ ఇన్ అయితే చేయాలి. వెబ్ చెక్ ఇన్ వచ్చి నేరుగా మన యాప్లో వెళ్ళి మన వెబ్ చెక్ ఇన్ మీ నెంబర్గా ఇది ఇచ్చినారంటే వెబ్ చెక్ ఇన్ అయిపోతుంది. ఏంటంటే దాంట్లో వెబ్ చెక్ ఇన్ ఏమంటే మెయిన్ దాంట్లో మనము అన్వాంటెడ్ రిలేటెడ్ ఏమి మన బ్యాగ్స్లో థింగ్స్లో పవర్ బ్యాంక్ కానీ ఇంకొకటి ఏమన్నా ఇలాంటి అన్రిలేటెడ్ కానీ వర్డ్స్ మేమైతే ఎత్తుకుని రామని మనమైతే వెబ్ చెక్ ఇన్ ఇలా అయితే మనకి సింపుల్గానే ఉంటుంది ప్రాసెస్. అదైతే మనమైతే చెప్పాలి. అది ఈజీగానే ఉంటుంది. చేసినాక వెబ్ చెక్ ఇన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అది వితిన్ 24 అవర్స్లో మీకైతే మెసేజ్ వస్తుంది. లేకపోతే మీరు చేయాలి ఖచ్చితంగా. లేకపోతే మీరు బోర్డింగ్ పాస్ కూడా, మీరు ఎప్పుడు వెబ్ చెక్ ఇన్ అయితే చేస్తారో అప్పుడే బోర్డింగ్ పాస్ కూడా కంప్లీట్ అయిపోతుంది. బోర్డింగ్ పాస్ అయితే మీకు ఈ పాస్ లాగా వచ్చేస్తుంది. లేకపోతే మీకు నేరుగా ఫ్లైట్ బుక్ చేసేటప్పుడు నేనైతే బెంగళూరు నుంచి కోల్కతాకి అయితే వెళ్ళాను. ప్రాసెస్ ఎలా ఉన్నిందంటే, టెర్మినల్ 2 టెర్మినల్ ఉంటాయి. బెంగళూరులో అయితే 2 టెర్మినల్ ఉంటుంది. నేనైతే క్యాబ్లో వెళ్ళినా, మీరైతే ముందుగానే చెప్పండి. క్యాబ్ డ్రైవర్ ఖచ్చితంగా అడుగుతారు ఏ టెర్మినల్ అయితే. మీరైతే టికెట్ చూసి మీరైతే బుక్ చేసి చెప్పండి ఏ టెర్మినల్కి వెళ్ళాలని. టెర్మినల్ చెప్పినాక ఆ టెర్మినల్లో వెళ్ళి మిమ్మల్ని అయితే క్యాబ్ డ్రైవర్ అయితే దింపుతాడు. అక్కడ మీరు డ్రాప్ అయ్యాక నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందంటే, మీరు వెబ్ చెక్ ఇన్ చేసింటారు కదా, బోర్డింగ్ పాస్ అయితే తీసుకోవాలి. నేరుగా వెళ్ళి అక్కడ చాలా ఎంట్రీ లోపలనే టికెట్ ఉంటేనే మనల్ని అయితే చాలా మంది టికెట్ ఉంటేనే లోపల అయితే పంపిస్తారు. ఎయిర్పోర్ట్లో లోపల అలో చేస్తారు. టికెట్ లేకపోతే మనల్ని ఎవరు అలో అయితే చేయరు. సో టికెట్ తీసుకుని మీరైతే ఏం చేయాలంటే, వెళ్ళి బోర్డింగ్ పాస్ అయితే మీరైతే ప్రింట్అవుట్ చేసుకోవాలి. అది ఫస్ట్ టెర్మినల్ అయితే ఉంటుంది. మీరు క్యాబ్ డ్రైవర్ ఖచ్చితంగా ముందే అడుగుతారు. అడిగిన వెంటనే మీరైతే చెప్పేయండి ఏ టెర్మినల్ అయితే వెళ్ళాలో. వెళ్ళినాక మీరైతే క్యాబ్ దిగినాక ఫస్ట్ అయితే మమ్మల్ని టికెట్ ఉంటేనే అలో చేస్తారు లోపల. వెళ్ళాక ఫస్ట్ వన్ ఏంటంటే, బోర్డింగ్ పాస్ అయితే ప్రింట్ చేసుకోవాలి. ఏముండదు, పిఎన్ నెంబర్, మీరు ఆల్రెడీ చెక్ ఇన్ అయింటారు, ఆల్రెడీ బోర్డింగ్ పాస్ అయితే జర్నీ అయిపోయి ఉంటుంది. అది మన ఈ పాస్గా కూడా మన ఫోన్లో అయితే ఇప్పుడు ఫోన్లో కూడా అలో చేస్తుంటారు, ఎయిర్ ఇండియా ఇలాంటివన్నీ. సో ప్రాబ్లం అయితే లేదు. ఇంకోటి ఏంటంటే, ఇలా వెబ్ చెక్ ఇన్ అయిపోయినాక మనల్ని అయితే సెక్యూరిటీ చెక్ ఇన్ అయితే ఉంటుంది. మీ టికెట్లోనే క్లియర్గా మనకైతే మెన్షన్ అయితే చేస్తుంటారు ఎన్ని కేజెస్ మనమైతే అలో చెక్ ఇన్ చేస్తారంటే. చెక్ ఇన్ బ్యాగ్స్ అంటే మన మామూలుగా బ్యాగేజ్ ఉంటుంది కదా, వేరింగ్. ఆ బ్యాగేజ్లో అయితే మనకైతే 7 కేజెస్ ఏమో ఉంటుంది. నేను వెళ్ళింది ఎయిర్ ఇండియాలో. ప్రతి దాంట్లో మీరైతే ఒకసారి చెక్ చేసుకుని వెళ్ళండి. చెక్ ఇన్లో 7 కేజెస్, అప్ టు 7 కేజెస్ వరకు
ఇంకొకటి లగేజ్ బ్యాగ్లో వచ్చి మనమైతే అప్ టు 15 kgs వరకు మనమైతే క్యారీ చేసుకోవచ్చు. సో అదైతే మీరైతే తెలుసుకోవాలి. అది తెలుసుకున్నది అది మీరు టికెట్లోనే అదైతే మీకైతే మెన్షన్ చేస్తుంటారు. ఎందుకంటే అది మస్ట్. ఎందుకంటే మీరు ఇంటర్నేషనల్ ఏమన్నా లాంగ్ వెళ్తున్నారు, థింగ్స్ అయితే క్యారీ చేస్తున్నారంటే మీరైతే బ్యాగేజ్లో 15 kgs వరకే లిమిట్ అయితే ఉంటుంది. దానికి మించిపోతే అక్కడే మీకు తీయేస్తారు, మీకైతే ఎక్స్ట్రా అయితే ఛార్జెస్ అయితే వేస్తారు పెనాల్టీ లాగా. పెనాల్టీ అంటే దానికి ఎంత ఉంటుందో ఎక్స్ట్రా వెయిట్కి దానికైతే అమౌంట్ ఎక్కువ తీసుకుంటారు. నా ప్రిఫర్డ్ ఏంటంటే మీరైతే ఒక క్యారీ చేసే వాళ్ళగా ఉంటే ఇంటర్నేషనల్ కానీ ఏదన్నా కానీ మీరైతే ముందుగానే క్యాలిక్యులేషన్ వేసి తీసుకుని వెళ్ళండి. అదైతే ఒకటి నా టిప్పు. అది చేసిన తర్వాత సెక్యూరిటీ చెక్ ఇన్ మనదైతే బ్యాక్ చెక్ ఇన్. నాదైతే నేను నార్మల్ 1 day ట్రిప్ కాబట్టి నేను వెళ్ళింది వీసా బయోమెట్రిక్ కోసం. సో నేనైతే ఎక్కువ థింగ్స్ అయితే క్యారీ చేయలే. ఓన్లీ చెక్ ఇన్ బ్యాగ్ మాత్రమే క్యారీ చేసిన, లగేజ్ బ్యాగ్ ఏం క్యారీ చేయలే. సో నాకైతే ప్రాబ్లం ఏం లేదు, నేను డైరెక్ట్గా వెళ్ళిపోయా. ఇంకొకటి డిగి యాత్ర అని ఉంటుంది. డిగి యాత్ర మీరైతే ఇన్స్టాల్ చేసుకున్నారంటే మీకు ఒక క్యూ అయితే ఉంటుంది. చాలా మంది మీలాగే చాలా మంది బ్యాగేజెస్ అవన్నీ మీరు లోపల ఎంట్రీ అవ్వాలంటేనే మనకైతే క్యూ అయితే ఉంటుంది. డిగి యాత్ర బుక్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారంటే మీరైతే ఏం లేదు, ఆధార్ కార్డుతో మీరైతే వెరిఫై చేసుకున్నారంటే అదైతే ఈజీగా ఉంటుంది మీకు. సెక్యూరిటీ నెక్స్ట్ ఆ తర్వాత మీ ఐడి ప్రూఫ్ అయితే చెక్ చేస్తారు. మీ టికెట్ ప్లస్ ఇది ఇంటర్నేషనల్ అంటే ఇంటర్నల్ పాస్పోర్ట్ అవి అయితే చెక్ చేస్తారు. అదైతే మనకి ఈజీగా ఉంటుంది. ఇంకా డిగి యాత్ర ఉంటే మనమైతే స్కానర్స్ ఉంటుంది ప్రతి చోట ఇప్పుడైతే అవైలబుల్లో ఉంది. నేను వెళ్ళిన కోల్కతా ఎయిర్పోర్ట్లో కూడా అయితే డిగి యాత్ర అనే వచ్చేటప్పుడు ఈజీ, నేనైతే 5 minutes కూడా పట్టలేదు నాకైతే ఈ థింగ్స్. ఇంకొకటి ఏంటంటే మీరైతే డొమెస్టిక్ ఫ్లైట్స్కి వెళ్తారంటే అప్ టు ఒక 2 hours బిఫోర్ కానీ మీరైతే ఉండండి. మరీ ఎక్కువ ఎర్లీగా అయితే అవసరం లేదు. ఇంటర్నేషనల్ అయితే ఒక 3 hours బిఫోర్గా అయితే ఉండండి. ఎందుకంటే కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది. బ్యాగ్ చెక్-ఇన్స్, సెక్యూరిటీ చెక్-ఇన్స్ ఇవే అండి మెయిన్. ఇవి కంప్లీట్ అయిపోయినాక ఇలా మీరైతే బోర్డింగ్ పాస్ అయితే ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్క దానికి నేనైతే వెళ్ళింది ఎయిర్ ఇండియాలో ఇలా బోర్డింగ్ పాస్ అయితే వస్తుంది. ప్రింట్ అయితే చేసుకోవాలి బోర్డింగ్ పాస్ ప్రింట్ అయినాక మనకైతే ఇదైతే నేను గుర్తుగా అయితే పెట్టుకున్నా, ఫస్ట్ టైం ఎక్కాను కాబట్టి. సో ఇది ఏదైతే బోర్డింగ్ పాస్ దీంట్లో మెన్షన్ చేస్తుంటారు. దీంట్లో మనకి మన ఎకానమీ ఏంది, అక్కడైతే మన ఎక్కడ పోయి వెయిట్ చేయాలి దీంట్లో అయితే క్లియర్గా మెన్షన్ చేస్తుంటారు. ప్లస్ బోర్డింగ్లో అయితే మెన్షన్ అయితే చేస్తారు. మీరైతే దీన్ని ఫాలో అయ్యి అక్కడ పోయి వెయిట్ చేసినారంటే మీ ఇప్పుడు టైం 11 o'clock అంటే ఆ టైం ముందర అయితే మిమ్మల్ని అయితే పిలిచి మిమ్మల్ని అయితే టికెట్ అయితే ఎకనామిక్ క్లాస్ అంటే ఎకనామిక్ క్లాసు, బిజినెస్ క్లాస్ అంటే బిజినెస్ క్లాసు వెరిఫై అయితే చేసుకుని మిమ్మల్ని అయితే లోపల అయితే అలో చేస్తారు. వెళ్ళి మీ బ్యాగ్ అవంతా వాళ్ళు వెల్కమ్ చేసి అయితే లోపల అలో చేస్తారు. అంతే అండి, ఇదండి ప్రాసెస్. ఓవరాల్ ప్రాసెస్ అయితే ఇది. సారీ నేనైతే అవుట్డోర్లో వస్తే ఇదే తలకా నొప్పి, కొంచెం ఏం చేయలేము, ట్రైన్ సౌండ్స్ కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇదే అండి ప్రాసెస్. మెయిన్ సెక్యూరిటీ చెక్-ఇన్, బ్యాగ్ చెక్-ఇన్, లగేజ్ చెక్-ఇన్ ఇవన్నీ ఉంటుంది. మన ప్రూఫ్ చెక్-ఇన్, ఐడి చెక్-ఇన్ ఇవి కానీ మీరైతే పెట్టుకుని వెళ్ళినారంటే మాత్రం పెద్దగా ఏముండదు. సీటింగ్ కూడా ఈజీ, వాళ్ళే హెల్ప్ చేస్తారు. మనకైతే ఎయిర్ హోస్టర్స్ అయితే ఉంటారు, ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇదండి ప్రాసెస్. నాకు తెలిసి ఐ హోప్ మీకైతే ఒక ఐడియా వచ్చింటుంది అనుకుంటున్నా. నేనైతే ఇలా వెళ్ళాను, ఇలానే ప్రాసెస్ ఉంటుంది. నేను కూడా ఫస్ట్ టైం ఎక్కేటప్పుడు ఏదో ఇంతగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది అనుకున్నా. పెద్ద ప్రాసెస్ ఏం లేదు, నార్మల్ ప్రాసెస్, ఈజీనే. 1 time వెళ్తే మీకే ఒక ఐడియా వచ్చేస్తుంది. పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. నేను చెప్పినట్టు డొమెస్టిక్ వెళ్తే మాత్రం ఒక 1 hour బిఫోర్ అట్లా వెళ్ళేలాగైతే చూసుకోండి. ఎక్కువ అయితే వెయిట్ చేయండి. నేను ఎర్లీగా అంటే వెళ్ళినా, సో ఎర్లీగా వెళ్ళినా కూడా మనకేమి అక్కడ వెయిట్ చేయాల్సింది తప్ప వాళ్ళు టైంకి మనల్ని అయితే అలో చేస్తారు. అవుట్ టైంకి అయితే మనల్ని ఏమి అలో చేయకుండా ఉండరు. సో ఇదండి, ఈ వీడియోలో మీకైతే ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ ఈ వీడియో కానీ మీకైతే నచ్చితే ప్లీజ్ నా ఛానల్కి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ బెంగళూరులో చిత్తూరు రోడ్ని ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందరికైతే తీసుకుని వస్తా. ఇంక నుంచి వారానికి అట్లీస్ట్ ఒక 2-3 వీడియోస్ అయితే నేనైతే మన ఛానల్లో నుంచి నేనైతే ఇద్దామని అనుకుంటున్నా. ఈ వీడియో కానీ మీకైతే నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ బెంగళూరులో చిత్తూరు రోడ్. నేను మీ బెంగళూరులో చిత్తూరు రోడ్ని. మా వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే కొత్తగా వెళ్ళిన వాళ్ళకి ఎవరన్నా వెళ్ళాలనుకుంటే ఈ వీడియో అయితే షేర్ వాళ్ళకి ఉపయోగపడుతుందని ఈ వీడియో అయితే క్రియేట్ చేశాను. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. అంతే అండి, జై హింద్.